ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగరరావు తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు నేను ఎక్కడా జరగకుండా తగిన శాస్తి చేస్తారని, నీ రాష్ట్రాలను బయటకు తీసుకొస్తామని, తగిన మూల్యం చెల్లించక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. 2 నెలల్లోనే ప్రజలకు కట్టొస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు బెస్ట్గా ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి మీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కొంచెం కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పొట్టిగా లెక్క, అవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రండాగాడు, హౌలగాడు, పాగంగాడు, దేడి దివానగాడు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకును ఈ మనకు సంస్కారం అంటే వస్తున్నది. బిడ్డ పునర్కాలు రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండుగకి తొక్కుతున్నా. ఏదైతే బాలకృష్ణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అనరాని భాషలో చెప్పుల గురించి మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా నేను నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. దీంతోపాటు తప్పకుండా నీ చిత్తశుద్ధి, నీకు శుద్ధి జరుగుతుంది. దీనికి ఎక్కడికి పెట్టావు, నువ్వు ఎక్కడ తిన్నా కూడా నిన్ను దొరకబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తారు. ఏ రకమైన సందేహం లేదు. రేపటి నుంచి నువ్వు ఎక్కడ తిరుగుతావు మేము చూస్తాం. మా జిల్లాలకి రావాలి. జిల్లాలకు వచ్చినప్పుడు నువ్వు తిరిగినప్పుడు నీకు శాస్తి జరుగుతుంది. నువ్వు చేసిన కథలన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా రేపటి నుంచి మొదలు పెడతాం. నువ్వు చేసిన రీలు, రాసలీలు అన్నీ ఉన్నాయి. అవన్నీ బయట తీసుకొస్తాం. నీ బతుకు మొత్తం బదాలేస్తాం. శాస్తి దీనికి అనుకుంటానేమో నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చి మా జిల్లా పెద్ద ఎంత కూర్చొని లేదు. ఇప్పుడు దీనికి శాస్తి ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా దీనికి నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది.